శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంది, లక్ష్మీ కటాక్షానికి ఏదైనా పరిహారాలు చేయాలా అంటే, పరాభవనామ సంవత్సరంలో కష్టానికి ఫలితం వచ్చే సంవత్సరం కన్యా రాశికి ఇది జాక్పాట్ ఇయర్. శని అనుకూలంగా ఉన్న గురు ప్రభావం వల్ల కొన్నిసార్లు ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్త అవసరం. కాబట్టి సంపద పెరగడానికి కొన్ని శాస్త్రబద్ధమైనటువంటి వేద జ్యోతిష్య పరిహారాలు ఉన్నాయి. బుధగ్రహ శక్తి పెంచే పరిహారం, కన్యా రాశికి అధిపతి బుధుడు. చేయవలసిన పరిహారం ప్రతి బుధవారం గణపతి పూజ, ఓం బుధాయ నమః అనే యొక్క నామం చేయడం. గరిక ఉంటుంది చూసారా, గ్రీన్ కలర్ గరిక, దాని నుంచి ఒక మాలలాగా తయారు చేసి గరికతో అర్చన చేయడం లేదా మాల ధరించడం స్వామివారికి. వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. దీనివల్ల ఆర్థిక అవకాశాలు చాలా వస్తూ ఉంటాయి. దీనివల్ల విష్ణు ఆరాధన, ఎవరిని ఆరాధన చేయాలంటే విష్ణు ఆరాధన. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామంతో ఆరాధన చేయడం, వెంకటేశ్వర స్వామి దేవాలయం లేదా విష్ణు దేవాలయాలకి వెళ్ళడం. దీనివల్ల వచ్చే ఫలితం ఏంటి? ధనయోగం పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది, ఆర్థికమైనటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పచ్చు. లక్ష్మీ దీపం వెలిగించాలి. ప్రతి శుక్రవారం సాయంత్రం ఇంట్లో నెయ్యి దీపం, దీన్ని లక్ష్మీ దీపం అంటారు. ప్రదోష కాలంలో వెలిగించడం చాలా మంచిది. ఆ పసుపు రాకి గడపకు, దాని తర్వాత దీపం వెలిగించండి. ఆర్థిక అడ్డంకులన్నీ తొలగుతాయి, సంపద నిలబడుతుంది. ఇది కన్యా రాశి వారికి స్వతహాగానే ఈ సంవత్సరం బాగుంది. ఇంకొక ఇవన్నీ చేస్తే ఇంకా ఎక్కువ ఉంటారు. మరి ఒక చిన్న దానం కూడా చేస్తుంది, గోపూజ చేయండి. నెల ఒకసారి ఆవుకు పచ్చిగడ్డి లేదా పండ్లు అవన్నీ కూడా ఇవ్వండి. ధనాభివృద్ధి పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. ఈ సంవత్సరం ఏదైనా ప్రత్యేక మంత్రం ఉందా అంటే ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం మళ్ళీ కుబేర మంత్రాన్ని కూడా ఎక్కువ చేయండి. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపయ స్వాహ అనే మంత్రాన్ని యూట్యూబ్లో కూడా చూడండి. కుబేర మంత్రం, లక్ష్మీ కుబేర మంత్రం దొరికిపోతుంది. ఆ మంత్రాన్ని జపం చేసుకోండి. దీనివల్ల ధన ప్రవాహం పెరుగుతుంది. వ్యాపారం ఈ సంవత్సరం బాగున్న సమయంలో మీరు సంపాదించి 10 మందికి పెట్టే ఒక అవకాశం ఉంటుంది. మరి కాస్త అడ్డంకులు ఉన్నాయన్నారు కదా, ఈ అడ్డంకులు తొలగడానికి బుధ అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం ఉంటే కన్యా రాశికి పరాభవ సంవత్సరంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి పొందుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు ఆలోచించి పెట్టండి. ఖర్చులు నియంత్రించాలి. ఇంకా మీ వ్యక్తిగత జాతకంలో ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మంచి పరిహారం ఇస్తారు. విజయవస్తు.